జై శ్రీకృష్ణ. సూర్యుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే తనకన్నా తేజవంతుడు ప్రకాశవంతుడు ఎవరూ ఉండరని. సూర్యుడు ఇలా అనుకుంటూ ఉండగా ఆ ఉద్దేశాన్ని మార్చడానికి మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడు మేఘాలన్నిటికీ గర్వం కలుగుతుంది, తనకు మించిన శక్తి ఏదీ లేదని. గాలి బలంగా వీచినప్పుడు మేఘాలన్నిటినీ చిన్నాభిన్నం చేసి పాడేస్తుంది గాలి. అప్పుడు గాలికి గర్వం కలుగుతుంది, నాకన్నా శక్తివంతులు ఎవరున్నారని. ఈ గాలి వెళ్ళి ఏదన్నా పర్వతాన్ని ఢీకొడితే అది అక్కడే ఆగిపోతుంది, గాలి ప్రభావం గాలిలోనే కలిసిపోతుంది. అప్పుడు ఆ పర్వతం ఏమనుకుంటుందంటే నన్ను మించిన శక్తిమంతుడు ఎవరూ లేరని. భూమి కంపించినప్పుడు అంత పెద్ద పర్వతం కూడా తునాతునకలైపోతుంది, దాని గర్వం కూడా నశించిపోతుంది. ఇప్పుడు భూమికి గర్వం కలుగుతుంది, నన్నే అందరూ అంటిపెట్టుకుని ఉన్నారని, నన్ను మించిన శక్తిమంతులు ఎవరూ లేరని. అప్పుడు చిన్న ఎలుక వస్తుంది, భూమిలో రంధ్రం తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఎలుక ఇలా అనుకుంటుంది గర్వంతో, నేను భూమికే రంధ్రం పెట్టగలదునని. ఇలా అనుకుంటూ ఉండగా దాన్ని ఒక పాము వచ్చి పట్టుకుని వెళ్ళిపోతుంది. పాము అనుకుంటుంది, నేను చాలా గొప్పదాన్ని అని, చాలా బలవంతురాలని. ఇలా అనుకుంటూ ఉండగానే ఒక పక్షి వచ్చి పాముని వెతికెళ్ళిపోతుంది ఆకాశంలోకి. పక్షి యొక్క 2 చేతులతో పట్టుకుని ఎగురుతుంది. నాకన్నా బలవంతురాలు ఎవరూ లేరని పక్షి అనుకుంటూ ఉంటుంది గర్వంతో. ఇలా అనుకుంటూ ఉండగానే ఒక బోయేవాడు ఆ పక్షిని విల్లి వెక్కుపెట్టి బాణం వేస్తాడు. ఆ పక్షి అక్కడికక్కడే పడిపోతుంది, తన గర్వం కూడా అక్కడే నశిస్తుంది. అప్పుడు ఆ బోయేవాడు ఇలా అనుకుంటాడు, నన్ను మించిన శక్తిమంతుడు, నన్ను మించిన బలవంతుడు ఈ భూమి మీద ఎవరూ లేరని. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి, మనిషిలో గర్వం కానీ ఈర్ష్య కానీ వస్తే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకోరు. మనం ఎప్పుడూ మంచిగా మాట్లాడడం, ఇతరులకు మంచి చేయడం, మంచి మార్గంలో నడుస్తే ఎప్పుడూ మనకి భగవంతుడు తోడుగా ఉంటాడు. కొన్ని మంది జీవితాల్లో ఎంత మంచిగా ఉన్నా సరే కష్టాలు పడుతూనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. భగవంతుడు మాత్రం వాళ్ళకి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. శ్రీరామ రక్ష.